హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. పచ్చి అరటికాయ, గ్రీన్ బనానా, రా బనానా, కచ్చా కేలా రకరకాల భాషల్లో రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఎన్ని రకాలుగా పిలిచినా ఎలా పిలిచినా దీనిలో ఉన్న ప్రోటీన్స్ కానీ ఫైబర్ కానీ ఐరన్ కానీ మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఇది ఒక బెస్ట్ అండ్ మంచి వెజిటేబుల్ అని నేనైతే చెప్తాను. దీనిని చాలా సింపుల్గా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకైనా బాగుంటుంది, రోటీ చపాతీల్లోకైనా చాలా బాగుంటుంది. మరి ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా 3 పచ్చిమిర్చిని అలాగే 2 మీడియం సైజు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నేను ప్రత్యేకంగా ఈ కటింగ్ని చూపించడానికి ఒక రీజన్ అయితే ఉంది. ఒక్కొక్కరు ఈ బనానా కర్రీని ప్రిపేర్ చేసేటప్పుడు బనానా పైన ఉన్న గ్రీన్ లేయర్ మొత్తాన్ని తీసేస్తారు. అలా ఈ మిస్టేక్ని ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే రా బనానాలో ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లేయర్ ఈ పార్టే. అందుకని మనం హెల్తీగా తినాలి, మన హెల్త్కి ఎక్కువ ప్రోటీన్స్ రావాలి అనుకుంటే డెఫినెట్గా ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా లేయర్ని లైట్గా పీల్ చేసుకోవాలి. పీల్ తీసుకున్న బనానా కానీ బనానా పీసెస్ కానీ ఎక్కువసేపు ఉంటే ముక్కలు కలర్ చేంజ్ అవుతాయి. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ని మీతో షేర్ చేసుకుంటాను. ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని అందులోకి 1 స్పూన్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ వేసుకొని కట్ చేసుకున్న బనానా పీసెస్ని ఆ బౌల్లో ఆ వాటర్లో వేసుకుంటే కలర్ ఏమాత్రం మారకుండా ఎంతసేపు అయినా ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ బనానాని నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నింటినీ కూడా సాల్ట్ వాటర్లో వేసేసుకొని ఈ పీసెస్ని పక్కన పెట్టేసుకోవాలి. కర్రీకి కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకే మాత్రం ఆలస్యం లేకుండా కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని 1/2 స్పూను సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి ముందుగానే కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని అన్నింటినీ వేసేసుకోవాలి. వెజిటేబుల్స్లో ఏ వెజిటేబుల్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా ఇంకొక వెజిటేబుల్ని కంపల్సరీగా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది. అదేనండి టొమాటో. చిన్నగా కట్ చేసుకున్న 2 టొమాటో ముక్కలను కూడా వేసేసుకొని బాగా కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను పసుపు, ఉప్పు మాత్రమే వేసి మగ్గించుకుంటున్నాను. ఒకవేళ కారం వేస్తే అరటికాయ ముక్కలకి అడుగు పట్టి మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని పసుపు, ఉప్పు మాత్రమే వేసి మగ్గించుకున్న తర్వాతే కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత 1.5 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 గ్లాస్ వాటర్ని వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే అరటికాయ పీసెస్ త్వరగా సాఫ్ట్గా అవుతాయి. 10 నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ కాస్త తిక్కుగా అయింది కదా. ఇప్పుడు దీనిలోకి సన్నగా చాప్ చేసిన కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చూడండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బనానా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ కర్రీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.